ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీ చేవ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయను గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ఈ రోజుల్లో ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్నటి దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన గురించి ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించుకున్నామండి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘటన మనం ధ్యానించుకోబోతున్నామండి. దాని గురించి మనము ప్రియమైన బిడ్డలారా మనము మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూడగలము. 2వ వచనం నుండి మనము ఆ యొక్క విషయాన్ని మనము గమనిస్తున్నామండి. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి 36వ వచనాల వరకు మనము ఈ యొక్క సంఘటన గమనిస్తున్నాం. అంటే అర్థమేంటి? ఈ సంఘటన ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల్లో ముగ్గురైనటువంటి పేతురు, యాకోబు, యోహానులను ఆయన తోడుకొని ఒక కొండ మీదకి వెళ్తున్నాడు. అక్కడ ఆయన రూపాంతరము చెందుతున్నాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తున్నది, ఆయన వస్త్రాలు ప్రకాశిస్తున్నాయి. ప్రియమైన అప్పుడు మోషే, ఏలియా ఇద్దరు కూడా యేసయ్యతో మాట్లాడేది శిష్యులు చూస్తున్నారు. ప్రియమైన వారు దేని గురించి మాట్లాడారు అని మార్కు చెప్పలేదు, మత్తయి చెప్పలేదు. కానీ లూకా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వారిద్దరు కూడా మహిమా స్వరూపముతో, అది చాలా ప్రాముఖ్యమండి. మహిమా అంటే రూపాంతరం చెందినటువంటి శరీరముతో ప్రియమైన బిడ్డలారా వారు యేసయ్యతో మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు? ఆయన యెరూషలేములో నెరవేర్చబోయేటువంటి శిలువ మరణాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా ఈరోజు మోషేని గురించి ధ్యానించుకుందాము. రేపు మనం ఏలియా గురించి ధ్యానించుకుందాం. ఇక్కడ మోషేని ఎందుకు దేవుడు తీసుకురావాలి? ఈ యొక్క రూపాంతర పర్వతం ఎంతోమంది పరిశుద్ధులు అక్కడ ఉన్నారండి. ఎందుకు అబ్రహాం గారు రాలేదు? ఎందుకు యాకోబు గారు రాలేదు? ఎందుకు అహరోన్ రాలేదు? ఎందుకు దావీదు రాలేదు? ఎందుకు వీరిద్దరిని మాత్రం దేవుడు తీసుకొచ్చారు? దాన్ని మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మోషే ఎవరు మనకు బాగా తెలుసు. అక్కడ ఉన్నటువంటి 5 పుస్తకాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క 5 పుస్తకాలు ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు ఇచ్చాడు. మోషేని ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, చట్టాలను ఇచ్చాడు, పండుగలు మీరు ఎలా చేయాలి, బలులు ఎలా అర్పించాలి అనేటువంటి విషయాల్ని ఈ మోషే ద్వారా దేవుడు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మోషే కనాను దేశంలోనికి ప్రవేశించలేదండి. ఎందుకు? ఈయన నాయకుడే, దేవుని ముఖాముఖికి చూసిన వ్యక్తి. కానీ ఈయన కనాను దేశంలో ప్రవేశించలేదు. ఎందుకు? దేవుని మాటను ఆయన అతిక్రమించాడు. దేవుడు బండను చూసి మాట్లాడమంటే కొట్టాడు. కాబట్టి దేవుడు నన్ను మోషే నువ్వు కనాను దేశంలోకి ప్రవేశించవు. ఈయన దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. అయ్యా నన్ను క్షమించు, నేను ఒక్కసారి నా పాపాన్ని క్షమించు, నన్ను ఆ యొక్క దేశంలోనికి తీసుకెళ్ళయ్యా అని చెప్పి ఎన్నోసార్లు విజ్ఞాపన చేసిన దేవుడు అక్కడ ఆయన అనుమతించలేదు. ప్రియమైన మోషేకి నిజంగా చాలా బాధ కలిగి ఉంటుందండి. ఇప్పుడు మోషే మరణించేటువంటి దినము వస్తుంది. మరణించడానికి ముందు మోషే అంటున్నాడు, నా వంటి ప్రవక్తను మీ దేవుడైన యెహోవా మీ సహోదరు నుండి మీ కొరకు ఆయన రప్పించును అనేటువంటి మాటను ఈయన ద్వితీయోపదేశకాండంలో ఆయన చెప్పి ఆయన మరణిస్తున్నాడు. దేవుని ద్వారా పాతి పెట్టబడుతున్నాడు. చాలా సంవత్సరాలు అయ్యాయండి. దాదాపు 2500 సంవత్సరాల దాకా అయ్యాయి. 2500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మోషే పాత నిబంధనలో బలుల గురించి చెప్పినటువంటి నిజము, అది నీడ, ఇది నిజం, అది ఛాయ, ఇది నిజము, ఎవరో యేసుక్రీస్తు వారు నిజము. ఆ నిజాన్ని చూడడానికి దేవుడైన యెహోవా మోషేని ఈ రూపాంతర పర్వతంలోనికి తీసుకొచ్చాడండి. ఈ రూపాంతర పర్వతం ఎక్కడుంది? ఇశ్రాయేల్ దేశంలో ఉంది. అప్పుడు ఈయన విజ్ఞాపన చేశాడు దేవునికి, అయ్యా నా పాపాన్ని క్షమించు, నన్ను ఆ దేశానికి తీసుకెళ్ళు, ఆ కనాను దేశానికి తీసుకెళ్ళు అని చెప్పి ఎన్నోసార్లు విజ్ఞాపన చేశాడు. కానీ దేవుడు అప్పుడు ఈయనకు సమాధానం ఇవ్వలేదు. ఈయన ఆశ నెరవేర్చలేదు. 2500 సంవత్సరాలు అవుతున్నాయి, మధ్యలో చనిపోతున్నాడు. రూపాంతరము చెందబడినటువంటి మహిమా స్వరూపముతో ఈయనను ఆ కనాను దేశంలోని కంటే ఇశ్రాయేల్ దేశంలోని తీసుకొస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఒకవేళ మోషే యొక్క మొర ప్రకారము దేవుడు ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలతోనే ఆయన మోషేని కనాను దేశంలోనికి తీసుకొచ్చుంటే ఏమై ఉంటుందండి? చూసుంటాడు, దేశాన్ని చూసుంటాడు, కొద్ది రోజులు ఉంటుంటాడు, యెహోషువలాగా చనిపోయి ఉంటాడు. కానీ మోషేని గురించి దేవుడికి గొప్ప ప్రణాళిక ఉన్నదయ్యా. ఇప్పుడు కాదు, నేను
నేను తీసుకెళ్తాను అనేటువంటి విధానంలో ఇప్పుడు వద్దు అన్నాడు. ప్రియమైన దేవుడు, ఏం జరిగింది? నువ్వు వెళ్ళవని చెప్పి అన్నాడు. ఆయన మరణించాడు, దేవుడు పాతిపెట్టాడు. కానీ 2500 సంవత్సరాల తర్వాత రూపాంతర పర్వతంలో దేవుడు మోషేని తీసుకొస్తున్నాడు. మోషే చూడు, నీవు నీడగా ఛాయగా చెప్పినటువంటి నిజాన్ని చూడు, బలుల ద్వారా నువ్వు చెప్పినటువంటి నిజాన్ని చూడు. ఈయనే ఆ నిజము, బలి అవ్వబోయేటువంటి మెస్సియా ఈయనే. నువ్వు ప్రవక్తని చెప్పావే, ఆ ప్రవక్తను చూడు, ఈయనే ఆ ప్రవక్త. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు దేశంలో మెస్సియాను కూడా దేవుడు మోషేకి చూపించాడు. పరిశుద్ధులు ఎవరు, పాత నిబంధన పరిశుద్ధులు ఎవరు కూడా మెస్సియాను చూడలేదు. కానీ పాత నిబంధన పరిశుద్ధులలో మెస్సియాని ముఖాముఖిగా చూసినటువంటి ఇద్దరు పరిశుద్ధులు ఈ మోషే, ఏలియా. ప్రియమైన దేవుడు, ఎంత గొప్ప ధన్యత కదా. అప్పుడు మోషే ఎంత సంతోషించుంటాడండి. ఆయన రూపాంతర రూపంలో ఉన్నాడు, అంటే ఆయన మరణించాడు, పరలోకానికి సంబంధించినటువంటి రూపంలో ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య కూడా అక్కడ పరలోకం చెందినటువంటి రూపంలో ఆయన కూడా ఇప్పుడు మారి ఉన్నాడు, ఆయన రూపాంతరం చెందాడు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఆ మహిమగల మెస్సియాని మోసే 2500 సంవత్సరాల తర్వాత ముఖాముఖిగా చూస్తున్నాడు. ఎంత సంతోషించుంటాడండి. ఆ మోషేకి దేవుడు అక్కడ పరిచర్య ఇచ్చాడు. ఏం పరిచర్య తెలుసా? మోషే, పాత నిబంధనలో నువ్వు నీ ప్రజలకు ఉపదేశించావు, ఇప్పుడు మెస్సియాతో కూడా నువ్వు ఆయన కలువరిశిలో మరణాన్ని గురించి మాట్లాడాలనేటువంటి, ఆయన కలువరిశిలో మరణాన్ని గురించి మాట్లాడేటువంటి, మెస్సియాతో మాట్లాడేటువంటి కృపను దేవుడు మోషేకి ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకంలో? ఆయన పాత నిబంధనలో చెప్పబడినటువంటి అన్ని బలులను తన శిలువ మరణము ద్వారా నెరవేర్చడానికి వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన శిలువ మరణము ద్వారా నిన్ను నన్ను దీవించడానికి వచ్చాడు. ప్రభు చిత్తమైతే రేపు మనము ఏలియా గురించి మనము ధ్యానించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాట్లాడిన తండ్రి, ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ కలువరి శిలువ మరణం ద్వారా కలిగేటువంటి ప్రతి దీవెనలు తండ్రి నీ బిడ్డల ఒక్కొక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా స్తోత్రం తండ్రి. మోషే యొక్క ప్రార్థన తండ్రి ఆలకించని తండ్రి పరిస్థితులు అక్కడ ఉన్నా కూడా తండ్రి, మోషేని గురించి నీకు ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను బట్టి నీకు స్తోత్రం అయ్యా. మోషే అయ్యా స్తోత్రం తండ్రి, పాత నిబంధన పరిశుద్ధులలో మోషే తన ప్రవచనంగా చెప్పినటువంటి మెస్సియాను ముఖాముఖిగా చూసేటువంటి కృపను దయచేసావు, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ శిలువ మరణం ద్వారా కలిగేటువంటి అన్ని దీవెనలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కలుగజేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.